చాలా సంతోషం. ఎందుకంటే అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డా అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు. ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా ఎందుకంటే అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా. సో ముళ్ళ పార్ట్ అయిపోయింది కాబట్టి 21వ తారీఖు రిలీజ్. అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకుందాం. తప్పదు, ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు. కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో రాజశేఖర్ 1కి 10 సార్లు ఇవాళ రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇవాళ ఒక్కరోజే నాకు సెలవు. సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చివుకు అనిపింది. సార్ చిన్న సినిమా సార్, ఎంకరేజ్ చేయండి అన్నాడు. నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లుమంది. ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి, ఎన్నో కళలతోటి, ఎన్నో ఉద్యోగాలు మానుకుని, ఎందుకంటే లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక ప్యాషన్ తోటి వస్తున్నారు. ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి, అవ్వాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక ఊపు. కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి. నువ్వు రాసావు అనుకోలే, ఎవరన్నా రైటర్ రాశారేమో అనుకున్నా. ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే, అందులో నిజంగా స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మా నాన్న అంటుండేవాడు సరదాగా, అదే స్నేహితులు అని ప్లూరల్గా ఉండరు ఎవడు, దే ఆర్ ఆల్ అక్వెంటెన్స్. ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం. అంటే నీకేదన్నా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడి జీవితంలో. మనకి నంబర్లు ఉండవు, ఊరికి అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్ళే తప్ప కష్టాల్లో కన్నీళ్లు తోడడానికి వచ్చేవాడు నేనున్నా నీకు వెనకాలని వాడు స్నేహితుడు. నాకు తెలిసి ఆ బేస్ అయిన కథ అనుకుంటాను. పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి. బట్ వింటూ ఉంటే ఆ లిరిక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా రాశావు రాంబాబు, వండర్ఫుల్. ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా. పాపం నాకు ఇంకా విషాదం ఏంటంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనేది నిజంగా పాపం ఎక్కడో ఆయన ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను. అలాగే వాళ్ళ వేదిక మీద మళ్ళీ మిత్రులు మా రాజీవ్ కనకాల. రాజీవ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు వాడు అసలు రియలిస్ట్. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చిన వాడు కాబట్టి సంహవ్ ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే అది వాడికి చెప్పాను చాలాసార్లు. ఇంకా అంటే వాటిలో నిజంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు సంభవం ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ చూస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు, ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ బళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల వీరేష, వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతే ఇంకా సినిమాలు తీయడానికి ధైర్యం వస్తే 10 మందికి ఒక సినిమా తీస్తే కొన్ని వందల మందికి ఉపాధి అంచేత ఒకటి ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి. పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను, చిరంజీవి. వాగ్దేవి అంటే సరస్వతి, సార్థకనామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు, వాగ్దేవి అంటే సార్థకనామర దేవరాలు అని. మంచిది. ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట, అలాగా మంచి పాటలు. ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన నేను చాలా కాలంగా ఆయన్ని టీవీల్లోనూ షార్ట్స్లో చూడడం, పర్సనల్గా ప్రత్యక్షంగా చూడడం, రాధా మనోహర్ గారిని ఇదే ఆయన వస్తూనే నా మిథునం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం వేసింది. అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే సామాన్య ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమా నుంచి మించిన పవర్ఫుల్ మీడియం ఏమీ లేదండి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. దురదృష్టవశాత్తు నెగిటివ్నెస్ ఎక్కువ తీసుకుంటారు, బట్ దెర్ ఇస్ సో మచ్ పాజిటివిటీ ఇన్ ద ఫిలిం.
హద్దులేదురాకి హద్దు ఉండకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయాత్ శివోహం.